ప్రస్తుత కాలంలో అప్పులు లేని వారు ఎవరు ఉండరు. ఈ విధంగా అప్పులతో ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చాలామంది అప్పులు చేస్తుంటారు. మరి మన ఆర్థిక ఇబ్బందులను తొలగించి మన అప్పులు తీర్చమని చాలామంది దేవతలను వేడుకుంటాము. అప్పులు ఎక్కువ అయ్యాయా, ఏమి చేసిన రుణభారం తగ్గడం లేదా, అయితే మీరు ఈ స్వామిని దర్శించుకోవాల్సిందే. ఈ విధంగా అప్పుల సమస్యతో బాధపడేవారు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు. మరి ఈ ఆలయం ఎక్కడుంది, ఆలయ విశేషాలు ఏమిటి, ఆలయ చరిత్ర ఏందో తెలుసుకుందాము. ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనె వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి రుణభారాలు తీరుతాయని భావిస్తారు. పీకల్లోతు అప్పుల్లో ఉన్నవారైనా సరే ఈ గుడికి వెళ్తే మీ ఆర్థిక కష్టాలు తీరినట్లే. ఆ దేవుడి కరుణా కటాక్షాలు ఉంటే ఇక ఏది అనవసరం లేదన్నదే భక్తుల విశ్వాసము. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు కొండంత అండను అందించడానికి తన ఉనికిని అనేక ప్రదేశాల్లో వ్యక్తం చేస్తారు. అందులో ఒకటే ఈ చిల్పూర్ గుబుల్ వెంకటేశ్వర స్వామి సన్నిధానము. ఇది తెలంగాణ రాష్ట్ర జనగాం జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిల్పూర్ గుట్ట బుగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. మహిమాన్వితంగా విరజిల్లుతున్న క్షేత్రము. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి నడుచుకుంటూ వచ్చి చిల్పూరు గుట్టపై వెలిశారని చరిత్ర చెప్తుంది. అసలు ఈ స్వామివారికి ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకుందాము. పూర్వం ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి ఆ యొక్క పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి వద్ద అప్పు చేస్తారు. ఒకానొక సందర్భంలో ఆ స్వామివారు అప్పును తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు చెల్లించవలసిన సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆ స్వామివారికి బుగులు మొదలవుతుంది. ఆ స్వామివారి బుగులుతో ఆలోచిస్తూ నిద్రిస్తున్న సమయంలో స్వప్నంలో ఆ స్వామివారికి చిల్పూరు ప్రదేశం అంతా కనిపిస్తుంది. నిద్ర మెలుకున్న స్వామివారు ఆ చిల్పూరు గుట్ట వద్దకు నడుచుకుంటూ వస్తారు. ఈ గుట్ట కింద బాగాన తన పాదరక్షాలు వదిలి కొండపై ఉన్న గుహలోకి వెళ్ళి కొండపై ఉన్న మునిగుండంలో స్నానం చేసి పాదాల గుండం కింద అఖండ జ్యోతి వెలిగించి 41 రోజులు కొండపై ఉన్న గుహలోకి వెళ్ళి 41 రోజులు తపస్సు చేయడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో ప్రత్యక్షమైన కుబేరులు ఆ స్వామివారికి క్షమాపణ కోరుతారు. ఆ ప్రదేశానికి వచ్చినందుకు గాను నా సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ స్వామివారు సంతోషపడతారు. ఆ కొండకి స్వామివారు వచ్చినప్పుడు ఆ కొండ కింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఆ విధంగా స్వామివారి పాదాలు ఉన్న చోటునే పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు. అప్పటి నుండి కలియుగం ప్రారంభంలో ఆలయం అప్పులు మరియు శత్రువుల బెదిరింపులతో భారం ఉన్నప్పుడు ఆశ్రయం పొందేందుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశము. తెలంగాణ యాసలో బుగులు అంటే భయము. అయితే ఈ ప్రదేశానికి వచ్చే భక్తులు ఎటువంటి సమస్యలతో ఉన్నవారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తుందని బుగులు వెంకటేశ్వర స్వామి వారు వరం ప్రసాదించినట్లు ఇక్కడ అర్చకులు తెలిపారు. నిత్యం ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధానంగా 4 సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మొదటిది ఆరోగ్యం, రెండోది అష్టైశ్వర్యాలు, మూడోది ఆయుష్, నాలుగోది ధైర్యం. ధైర్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. ఆచార్య అనుగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. ఈ కొండను చూస్తే వినాయక స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. ఆ కొండ 2 చెవులు తొండముతో వినాయకుని చూసినట్లే అనిపిస్తుంది. స్వామివారిని దర్శించడానికి 75 మెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. గుడిలోకి అడుగు పెట్టగానే అఖండ దీపం దర్శనమిస్తుంది. ఆ దీపాన్ని దర్శించుకొని కోరుకొని అందులో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఆ గుడిలోకి వెళ్ళగానే ఆ దివ్యమంగళ రూపం చూస్తూ మనం అలాగే ఉండిపోతాము. స్వామివారి కుడివైపు లోపలికి వెళ్తే పాదాలు ఉంటాయి. ఈ పాదాలు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినవి. అప్పుల బాధలు తీరడానికి ఇక్కడ ప్రత్యేకంగా ముడుపులు కడతారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు 11 రోజుల వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అక్కడి నుండి బయటికి వచ్చిన తర్వాత 200 మెట్లు ఏటవాలుగా ఉంటాయి. అక్కడి నుండి వెళితే స్వామివారు తపస్సు చేసిన చోటికి వెళ్ళవచ్చు. అక్కడ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ₹1 బిళ్ళ అంటితే మన సమస్యలు తీరినట్లే. అక్కడికి వెళ్ళలేని వారు స్వామివారి పాదాల దగ్గర పూజించిన ఒకటే ఫలితం ఉంటుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఎలాంటి సమస్యలు ఉన్నా
అప్పులైనా, ఆరోగ్యమైన, ఇంకా మరి ఎలాంటి సమస్యలున్నా ఈ స్వామి దగ్గరికి వచ్చి విన్నవించుకుంటే మనకు ధైర్యంతో పాటు స్వామి ఆ పరిష్కారానికి మార్గం చూపిస్తారని ఇక్కడ ఆలయ అర్చకులు, స్థానికులు, భక్తులు చెప్తున్నారు. కోరికలు తీర్చే కోనేటి రాయుడు ఈ గుబులు వెంకటేశ్వర స్వామి.